హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక అమ్మాయిని మీరు ఆకట్టుకోవాలి, ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాయిలు వీడియో 100% యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తారనుకుంటున్నా. మనం ఏదైనా కొత్త వస్తువులు కొంటే చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. కొత్త వస్తువులపై మనకి చాలా కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. మన స్నేహితులకి అది చూపించాలి అన్న కోరిక మన అందరిలోనూ ఉంటుంది. అలాగే అమ్మాయిలకి కొత్తదనం అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళని అపురూపంగా ప్రేమించే అబ్బాయిలంటే అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలా అని అందరూ చేసే విధంగా మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్‌ని మార్చడం, లేకపోతే మీ హెయిర్ స్టైల్‌ని మార్చడం ఇలా కాకుండా చాలా కొత్తగా ప్రయత్నిస్తూ ఉండాలి. సాధారణంగా ఒక అమ్మాయి చుట్టూ 10 మంది అబ్బాయిలు ప్రపోజ్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నట్లయితే, మీరు సేమ్ అదే విధంగా అలా ప్రయత్నించడానికి అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు అలా చేశారే అనుకోండి, తను మిమ్మల్ని తిరస్కరిస్తుంది, అవాయిడ్ చేస్తుంది. మిమ్మల్ని అసలు పట్టించుకోదు కూడా. కాబట్టి మీరు కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ఉండాలి. 10 మంది ఉన్న చోట మీరు కాస్త దూరంగా ఉండి, తను మిమ్మల్ని గమనించే విధంగా మీరు చేసుకోగలిగితే, తన చూపులన్నీ మీపైనే ఉంటుంది. మీరు చాలా డిఫరెంట్‌గా కనపడతారు కాబట్టి, తను ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ట్రిక్ అస్సలు మర్చిపోవద్దు. గుంపులో గోవిందు అన్నట్టుగా అస్సలు ప్రవర్తించకండి. ఎప్పుడు సింగిల్‌గా, సింహంగా మీరు ప్రవర్తిస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి, చాలామంది అమ్మాయిలని ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ తనతో చెప్పాలి, మాట్లాడాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిల కాడ అసలు ఎవరు ఆ అమ్మాయి దరదాపులు కూడా వెళ్ళని అమ్మాయి కాడికి మీరు వెళ్ళి తన ద అంటే తన ఎదుట మీరు వెళ్ళగలిగితే ధైర్యం చేసి తన దగ్గరికి వెళ్ళగలిగితే, తన దృష్టిలో మీరు పడితే కనుక తను మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు ఇతను అని చాలా మీపై పాజిటివ్ ఎనర్జీ అనేది తనకి కలుగుతూ ఉంటుంది. అంటే మీరు సడెన్‌గా వెళ్ళి మాట్లాడడం, తనని పొగడటం అలా కాకుండా ఎలాంటి చిలిపి చేష్టలు చేయకుండా సైలెంట్‌గా ఉండండి. జస్ట్ తన దృష్టిలో మీరు ఉన్నారా లేరా అన్నట్టుగా. తను మీపై ఇంప్రెషన్ ఎలా ఉంది? పాజిటివ్ ఇంప్రెషన్ ఉందా లేదా? అలా మీరు ఉండాలి. అంతేకానీ తనతో మాట్లాడడానికి ఇంకేదైనా చేయడానికి అలాంటి పిచ్చి పనులు అస్సలు ప్రయత్నించవద్దు. చాలా డిఫరెంట్‌గా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, చాలామందికి హీరోస్, హీరోయిన్స్ అనేలు ఇష్టం అంటూ ఉంటారు. మన ఫేవరెట్ హీరో మూవీకెళ్ళామే అనుకోండి, మన ఫ్రెండ్స్ కూడా ఆ మూవీకే వెళ్తే పర్లేదు. కాకపోతే వేరే మూవీకి వెళ్దామనంటే చాలా గొడవలనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే మీ ఫేవరెట్, నా ఫేవరెట్ అనేది అంటే ఇద్దరికీ నచ్చిన మూవీ అయితే పర్లేదు. అలాగే మీరు ఒక హీరో ఫ్యాన్, మీ ఫ్రెండ్ వేరే హీరో ఫ్యాన్ అయ్యి అలా ఉంటే చాలా గొడవలనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి ఇష్టాలని మీరు తెలుసుకుంటూ ఉండాలండి. తనకి ఎలాంటి ఫుడ్ ఇష్టం, ఎలాంటి హీరో, హీరోయిన్ అసలు తన ఇష్టాలన్నీ మీరు తెలుసుకొని, తన ఇష్టప్రకంగా మీరు నడుచుకున్నారే అనుకోండి, మిమ్మల్ని ఎలాంటి అమ్మాయి కూడా అస్సలు వదులుకోదండి. అంటే తన కోసమే మీ ఇష్టాలను మార్చుకున్నారు అన్న విషయం వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఏదో కోయిన్సిడెంట్‌గా జరిగింది అన్నట్టుగా, నీకిష్టమైనదే నాకు ఇష్టం అన్నట్టుగా ఉండాలి. తనకి ఒకవేళ ప్రభాస్ ఇష్టం అనుకోండి, ప్రభాస్ మూవీకి వెళ్దాం అన్నదే అనుకోండి, నాకు కూడా ప్రభాస్ అంటే ఇష్టం. మన ఇద్దరి టేస్ట్‌లు ఒకేలాగా ఉన్నాయి అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తే సరిపోతుంది. ఆ అమ్మాయి మీకు ఫ్లాట్ అయిపోతుంది, మీకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా తన కోసం మీ ఇష్టాలని మార్చుకున్నారు అని అస్సలు బయటపడొద్దు. ఓకేనా? ఈ ట్రిక్ ఒకటి ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి అమ్మాయి అయినా సింపుల్‌గా పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే టేస్టులు కలిస్తే మనసులు కలుస్తాయి అంటారు కదా! అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఆ అమ్మాయి మీకోసం ఏదైనా చేసే విధంగా మీరు మలుచుకోవాలండి. ఆ అమ్మాయిని మీకోసం చిన్న చిన్న పనులు చేసే విధంగా చూసుకోండి. అలా చేశారే అనుకోండి, మీ మధ్య బాండింగ్ అనేది పెరిగిపోయి మీపై లవ్ ఇంప్రెషన్ అనేది తనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలి, ప్రపోజ్ చేయాలి అని అనుకుంటారు గానీ, ఎప్పుడైనా సరే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావని ఎప్పుడైనా ఎవరైనా పొగిడారా? అంటే కనీసం మాట వరుసకైనా మీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మీరు ఇష్టపడే అమ్మాయి అందంగా లేకపోయినా సరే తనని మీరు పొగుడుతూ ఉండాలి. మీ కళ్ళు బాగున్నాయనో లేకపోతే ఇంకేదైనా తనని పొగిడారే అనుకోండి, చాలా ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది. అంటే
మీలాంటి అందాన్ని నేను ఇప్పటి వరకు అస్సలు చూడలేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేశారే అనుకోండి, ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఆన్ స్పాట్ మీకు ఓకే చెప్పాల్సిందే. అలా అన్నారే అనుకోండి, అమ్మాయిలని అప్పుడప్పుడు పొగుడుతూ ఉండండి. అలా చేస్తే కూడా మీకు వెంటనే పడిపోతూ ఉంటారు. ఈ ట్రిక్‌ని అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సో, ఇవ్వండి సీక్రెట్ టిప్స్. ఇవి గనక మీరు పాటించారే అనుకోండి, ఎవరైనా సరే మీకు ఫ్లాట్ అవ్వాల్సిందే. మీకు ఓకే చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. మీకు ఇంకా ఇంకొన్ని టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఆ వీడియో కూడా వాచ్ చేయండి. మీ గర్ల్ ఫ్రెండ్‌ని మీరు ఇంప్రెస్ చేసిస్తూ ఉండండి. ఓకేనా? మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేసి మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఓకేనా? టేక్ కేర్.